మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై లోటస్ ఎన్క్లేవ్ కి ఎదురుగా ఏర్పాటు చేసిన లైవ్ కిచెన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ని శుక్రవారం మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అతిథులను లైవ్ కిచెన్ యజమానులు ప్రత్యేకంగా అభినందించారు. లైవ్ కిచెన్ యజమానులు రమేష్, జైపాల్ రెడ్డి, నిశాంత్లు, మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు అతిథులకు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మేడ్చల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఉందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒకసారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని లైవ్ కిచెన్ ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి రసాయనాలు వాడకుండా రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు లైవ్ కిచెన్ ద్వారా అందిస్తామన్నారు. ఇలాంటి ఆహారపు రంగులు వాడకుండా ఆరోగ్యకరమైన పలు రకాల ఆహార పదార్థాలను అందుబాటు ధరల్లో ప్రజలకు అందజేస్తామన్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన వంటకాన్ని వారు అక్కడే ఉండి చూసుకునేలా ప్రత్యక్షంగా కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. రెస్టారెంట్ యజమానులు మాట్లాడుతూ తమ వద్ద ఇండియన్, చైనీస్, తందూరి, అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ రుచికరమైన వంటకాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల డైరెక్టర్ శంకర్, సత్యనారాయణ, కోడె మహేష్, రాకేష్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్ నరసింహారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేస్తున్నామన్నమాట ఈ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ మెయిన్లీ ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ రెస్టారెంట్లో మనకి మల్టీ క్యూజిన్ కానీ, అంటోపర్ స్పైసెస్ కానీ, అరేబియన్ మండి, ఇండియన్, తందూరి, ఎవ్రీథింగ్ ఉంది. సో ఫర్ పీపుల్ హూ వాంట్స్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ దే కెన్ కమ్ హియర్. సో మొత్తం హైజీన్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ యూ కెన్ ఈవెన్ చెక్ ది కిచెన్. సో ఇట్స్ ఎంటైర్లీ ఓపెన్ అండ్ లైవ్. సో లైవ్ కిచెన్ అనే కాన్సెప్ట్ మెయిన్లీ మొత్తం ట్రాన్స్పరెంట్ పెట్టాం. సో ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ, ఏమన్నా కానీ దగ్గర డైరెక్ట్లీ సీ టు ది వెండర్. సో మనకి ఏదైనా ఇట్స్ కంప్లీట్లీ హైజీన్, నీట్ అండ్ ప్రీమియం అంబియన్స్. దిస్ ఇస్ వాట్ లైవ్ కిచెన్ ఇస్. యువకులు ముగ్గురు కలిసి జైపాల్ రెడ్డి, రమేష్, నిశాంత్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి లైవ్ కిచెన్ ఈరోజు వాళ్ళు ఒక కొత్త టేస్ట్తో, అంటే అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే హోటల్ అంటే వాళ్ళు లోపల ఎట్లా చేస్తున్నారో, ఏం కలుపుతున్నారో అర్థం కాని పరిస్థితులలో హోటల్ ఉంటుండే. కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, అంటే వాళ్ళు ఏది ఆర్డర్ అయితే ఇచ్చారో ఆర్డర్ను కళ్ళారా చూసుకునేటట్టు, అంటే ఏ విధంగా చేస్తున్నారో లైవ్ కిచెన్ అనేది అది వాళ్ళ ముందరే, వాళ్ళ కళ్ళ ముందే ఈ కుకింగ్ జరుగుతుంది. ఈ లైవ్ కిచెన్ పేరుతో కొత్తగా కాన్సెప్ట్ తీసుకొచ్చి, ముఖ్యంగా నేను ఇప్పుడు భోంచేసిన ఎలాంటి కలర్స్ లేకుండా, అజినోమోటో అనేటువంటి ప్రాణహాని ఉన్నటువంటి వాటిని కూడా కలపకుండా, అంటే ఒక ఇంట్లో మన అమ్మ ఏ విధంగా అయితే వంట చేసి మనకు ప్రేమతో పెడుతుందో ఆ విధమైనటువంటి ఫుడ్ను ఈరోజు మా మేడ్చల్లో, ముఖ్యంగా ఈ హైవే నాగ్పూర్ దాకా పోయేటువంటి హైవే చాలా పేరున్నటువంటి హైవే. ఇది ఒక కుటుంబ సమేతంగా వచ్చి అందరూ మనస్ఫూర్తిగా అమ్మ చేతి వంట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తినే విధంగా యువకులు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళు ఈరోజు స్థాపించినటువంటి హోటళ్ళు బ్రహ్మాండంగా నడవాలని, ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్తో ఆరోగ్యం మంచిగా ఉండే విధంగా, ఇంట్లో తినే విధంగా ఏ విధంగా అయితే మీరు తయారు చేస్తున్నారో బాగా నడవాలని, అందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ హోటల్లో భోంచేయాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఆ యువకులకు మరోసారి కంగ్రాచులేషన్ చెప్తూ, ఇక మంచిగా ఈ యొక్క లైవ్ కిచెన్ ఇంకా బ్రాంచ్లుగా ఎదిగి ఒక బ్రాండ్ ఇమేజ్ను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.